నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఉత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం కృషి చేసి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కులమతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలనే సమసమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పోరాడిన పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ రోజు మనం జరుపుకుంటున్న బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి శుభాకాంక్షలు. ఒక చిన్న పిలుపు మేరకు ఈ కొల్లాపూర్ మండలము తాలూకా నుండి ఇక్కడికి చేరుకున్న నా గౌడ జాతి ముద్దుబిడ్డలు మరియు సోదరులు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా అందరం మాట్లాడుకునేది మన సర్దార్ సర్వాయి పాపన్న గురించి. అందరికీ ఈ అన్ని విషయాలు అతని గురించి తెలిసిందే. ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ మనకు తెలియని చరిత్ర ఈ రోజు ఒక లండన్ మ్యూజియంలో అతని చరిత్ర ఉందంటే అతను ఎంత గొప్ప వ్యక్తో మనం అందరం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా మనం గవర్నమెంట్ తరఫున కూడా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం జరిగిందనే దాని గురించి నేను మీకు వివరించదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఒక సంఘటన వల్ల మన కళ్ళు దుకాణాలన్నీ మూతపడే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంగా కొంతమంది గౌడ పెద్దలతో కలిసి మంత్రి గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కూడా గట్టిగా మీ గౌడ జాతికి అంతా నేను అండగా ఉంటాను. తర్వాత ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనం అనుకునే విధంగా ఈ రోజు ఈ కళ్ళు దుకాణాలు కళ్ళు వ్యాపారం అనేది అంతరించిపోకూడదంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో చెప్తున్న ఒక సొసైటీకి కానీ గ్రామానికి కానీ 5 ఎకరాల భూమి అనేది ఇప్పుడు ఈ రోజు సీఎం దగ్గర ఫైల్ ఉంది. దాని విషయంలో చాలా సీరియస్ గానే చర్చిస్తున్నారు. ప్రభుత్వంలో త్వరలోనే దాని మీద ఒక ప్రకటన కూడా వెలువడిపోతుంది. ముఖ్యంగా మన తాలూకాలో, ఎందుకంటే మన మంత్రి గారు ఎక్సైజ్ శాఖ మంత్రి కాబట్టి మన తాలూకానే ఆ కార్యక్రమం స్టార్ట్ చేసే విధంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా గవర్నమెంట్ మనకు సానుకూలంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అందరం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో ఏండ్ల నుంచి మనం అనుకుంటున్న ఎంతో మంది విగ్రహాలు ఈ రోజు ట్యాంక్ బండ్ పైన ఉన్నాయి. వాళ్ళందరినీ మనం కీర్తించుకుంటున్నాం. మన బహుజన వీరుడు విగ్రహం లేకపోవడం మనకు లోటుగా ఉండేది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన యొక్క కళను ఈ రోజు నిజం చేస్తూ ఈ రోజు ట్యాంక్ బండ్ మీద భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, తర్వాత మన బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మధుయాష్కి గౌడ్ గారికి, తర్వాత నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి, మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి సందర్భంగా మన గౌడ జాతి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.